పేజ్ నెంబరు 155, 155. రికార్డింగ్ నెంబరు 39, 39 అన్నమాట. త్రిపురా రహస్య జ్ఞానఖండసారం అనే శాక్తేయ గ్రంథంలో మనం మహాసేనుని నిర్వేదము అనే 13వ చాప్టరు, 13th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం. అప్పుడు ఆ మునికుమారుడు ఇట్లా నేను, రాజా వినుము, మాయారూపిణి అయిన మహాదేవి చేత జనులందరూ మోహితులై తమ స్వరూపమును తెలిసి కొనక వ్యర్థముగా నిరంతరము శోకించుచున్నారు. ఎంతవరకు తమ స్వరూపమును తెలిసి కొనరో అంతవరకే ఈ దుఃఖము ఉండును. స్వరూపమును తెలిసికొన్నచో ఎవడునూ ఎక్కడనూ దుఃఖింపడు. నిద్రచేత మోహితుడైన వాడు దాని చేత కలలో ప్రదర్శింపబడుచున్న దొంగలు మొదలగు వారిని చూచి భయపడి దుఃఖించుచున్నాడు. జాగ్రత్త అవస్థలో కూడా ఇంద్రజాలికుని మంత్రము చేత బయలుదేరిన మాయ చేత మోహితుడైన వాడు దాని చేత కల్పింపబడుచున్న పాములు మొదలగు వారిని చూచి భయపడి వణికిపోవుచున్నాడు. అట్లే ఆ మహాదేవి యొక్క మహామాయ చేత మోహితుడైన వాడు తన స్వరూపము నెరుగక శోకించుచున్నాడు. స్వప్నములో నుండి మేల్కొన్నవాడు ఇంకనూ స్వప్నములోనే ఉండి కేకలు పెట్టుచున్న వారిని చూచి నవ్వుకొనుచున్నాడు. ఇంద్రజాలము నెరిగినవాడు దానిని చూచి కలతనందుచున్న ఇతరులను చూచి పరిహసించుచున్నాడు. అట్లే ఆ దేవి యొక్క మాయ నుండి ముక్తులైన వారు ఎప్పుడునూ ఏ సందర్భమునను దుఃఖమునొందక దుఃఖించుచున్న ఇతరులను చూచి పరిహసించుచుందురు. కావున నీవు కూడా చక్కగా విమర్శించి తత్వమును తెలిసికొని మాయను దాటి దాని వలన కలుగుచున్న శోకమును వీడుము. మహాసేనుడది విని అతనితో ఇట్లా నేను, అయ్యా, నీవు చెప్పిన దృష్టాంతము సరిగా లేదు. స్వప్నమునందు గాని ఇంద్రజాలమునందు గాని వస్తువులుండవు. అవి లేకపోయినను ఉన్నట్లే అప్పుడు భాషించుచుండును. మరి ఈ జగత్ప్రపంచమున సకల పదార్థములు ద్రవ్యముతో రూపొంది మనకు ఉపయోగపడుచు ఫలములను కలిగించుచున్నవి. కావున యథార్థమైన ఈ ప్రపంచమును కళతో ఎట్లు సమానము అని చెప్పగలము? మునికుమారుడు మరల ఇట్లు చెప్పెను, దృష్టాంతము సరిగా లేదనుచున్నావు. ఇది నీకు మరి ఒక భ్రాంతి. స్వప్నములో కనిపించుచున్న వృక్షము స్వప్నము జరుగుచున్న సమయమున బాటసారులకు నీడనిచ్చుట లేదా, పండ్లనిచ్చుట లేదా? అది అప్పటికి యథార్థముగానే కనిపించుచున్నది. మేల్కొన్నంతనే ఆ స్వప్న ప్రపంచమంతయు అసత్యమగుచున్నది కదా అని అందువేని ఈ జగత్ ప్రపంచము కూడా నిద్రలో లేకుండా పోవచ్చున్నది కదా. నిద్రలో లేకుండా పోయినను నిన్న కనిపించిన ప్రపంచమే ఈ దినము కూడా అట్లే కనిపించుచున్నది. కావున ఇది స్వప్నము వలె అసత్యము కాదు అని అందువేని ఆ మాట కూడా నిలువదు. నిన్నటి వారు కొందరు ఇప్పటికీ మరణించి ఉందురు. కొత్తగా ఈనాడు కొందరు పుట్టుచున్నారు. అదియును కాక ప్రతి పదార్థమునందు ప్రతి క్షణము మార్పు సంభవించుచుండగా నిన్నటి ప్రపంచమే నేడును ఉన్నది అనుట ఎట్లు సంగతమగును? కొండలకు అచలములని పేరు. అవి యథార్థముగా మార్పును పొందకుండా ఉన్నవా? అనుక్షణము అడవి ఏనుగుల చేత, వరాహముల చేత, సెలయేళ్ల చేత తరిగిపోవచ్చు మార్పు నొందుచునే ఉన్నవి. స్థిరములని మనం అనుకొనుచున్న పర్వతములు, సముద్రములు మొదలగునవన్నీ అనుక్షణము మార్పు నొందుచునే ఉన్నవి. నిన్నటి ప్రపంచమే నేడు లేకపోయినను నిన్నటి దానికి నేటి దానికి సామ్యమున్నది గదా అని అందువేని అట్టి సామ్యము నిన్నటి స్వప్న ప్రపంచమునకును మొన్నటి స్వప్న ప్రపంచమునకును కూడా ఉన్నది. కావున స్వప్నమెట్టిదో జగత్ప్రపంచము కూడా అట్టిదే. స్వప్నము నుండి మేల్కొన్న వానికి ఆ స్వప్న ప్రపంచము జాగ్రత్త దశలో కనిపించుటలేదు. కానీ జాగ్రత్త ప్రపంచము అట్లు మాయము కాకుండా ఎప్పుడునూ కనిపించుచునే ఉన్నది. కావున జాగ్రత్త స్వప్నము సమానము కాదు అని అందువేని ఆ మాటయు నిలవదు. నిద్రలో ఈ జాగ్రత్త ప్రపంచము ఎవనికిని కనిపించుట లేదు. నిద్రలో జాగ్రత్త ప్రపంచము కూడా మాయమగుచునే ఉన్నది. కావున ఇది స్వప్నముతో సమానము. అయ్యా, అట్లు కాదు. స్వప్నము నుండి మేల్కొన్న ప్రతివాడును స్వప్నము యథార్థముగా జరగలేదు అని రూఢిగా తెలుసుకొంచున్నాడు. కానీ ఈ
ఈ జాగ్రత్త ప్రపంచం అసత్యమని ఎప్పుడునూ ఎవడునూ అనుకొనటలేదు. కావున ఈ రెండును సమానమనట సరికాదు అని అందువేని అదియును ఆలోచించినచో నిలువదు. నీ వంటి భ్రాంతులకు ఈ జగత్తు అసత్యముగా తోచదు. స్వప్నమును చూచుచున్నంతసేపు అది అసత్యమని తోచదు. కానీ అంతకన్నను కొంచెము స్థిరముగానున్న ఈ జగత్తును చూచుచున్నప్పుడు స్వప్నం అసత్యముగానే తోచుచున్నది. అట్లే ఈ జగత్తునకు అతీతమై దీనికి ఆధారమై ఎప్పుడునూ ఎట్టి మార్పును పొందక ఏకరూపమున భాషించుచున్న ఆత్మతత్వమును ఎవడు చూచుచున్నాడో వానికి ఈ జగత్ అసత్యముగానే తోచును. కావున స్వప్నము వలె జాగ్రత్త కూడా అసత్యమే. స్వప్నము స్వల్పకాలము భాషించుచుండగా జాగ్రత్త ప్రపంచము మరికొంతకాలము దీర్ఘముగా భాషించుచున్నది. అంతే భేదము. పదార్థములు కూడా జాగ్రత్తలో ఎట్లో యథార్థముగా తోచుచు సుఖ దుఃఖములను కలిగించుచున్నవో అట్లే స్వప్నములో కూడా యథార్థములుగానే తోచుచు సుఖ దుఃఖములను కలిగించుచున్నవి. పండును ఇచ్చినచో సంతోషము, కొట్టినచో దుఃఖము. జాగ్రత్తలో ఎట్లు కలుగుచున్నవో స్వప్నములో కూడా అట్లే కలుగుచున్నవి. అంతేకాదు జాగ్రత్త దశలో స్వప్నమును ఎట్లు స్మరించుచున్నామో అట్లే స్వప్నములో కూడా జాగ్రత్త ప్రపంచమును స్మరించుచునే ఉన్నాము. ఈ ప్రపంచములోని వ్యక్తులను సన్నివేశములే కదా స్వప్నమునందు కనిపించుచుండును. కావున స్వప్నమునకు జాగ్రత్తనకు వాస్తవంగా భేదము లేదు. స్వప్నములోని బంధువులను గూర్చి ఎట్లు దుఃఖింపనక్కరలేదో జాగ్రత్త ప్రపంచములోని బంధువులను గూర్చి కూడా దుఃఖింపనక్కరలేదు. ఇంత అనుకొన్నను ఈ జగత్తు ఇంకనూ సత్యముగా కనిపించుచుండుట నిజమే. ఇది సత్యము అని దృఢముగా భావించటం మాత్రమే ఇందులకు కారణము. జగత్తు అసత్యము అని దృఢముగా భావించుచున్నచో ఇది అసత్యమన్న భావమే అచంచలముగా నిలుచును. నీ భావన స్థిరముగా లేదు. ఇది అసత్యము కాదేమో అను సందేహము నీకు ఇంకనూ కలదు. అపనమ్మకము లేకున్నచో భావన స్థిరమై మనము దేనిని గూర్చి ఎట్లు భావించుచున్నామో అది ఆ వస్తువుగా అట్లే గోచరించును. ఇందులకు నిదర్శనము ఈ గండశైలములో నేను నీకు చూపిన లోకమే. ఈ గండశైలము చుట్టూను తిరిగి చూచివత్తము రమ్ము. పిదప మునికుమారుడు మహాసేనుని చేయి పట్టుకొని శైలము చుట్టూను తిప్పి తీసుకొని వచ్చి ఇట్లు చెప్పెను. రాజా, చూచితివి కదా, ఈ శైలము అర్ధకోశము మాత్రమే సుమారు 1 మైలు ఉన్నది. కానీ దీని యొక్క లోపలి భాగమున విశాలమైన లోకమును స్పష్టముగా చూచి ఉన్నావు. మరి ఇది జాగ్రత్త దశయా, స్వప్నమా, సత్యమా, మిథ్యయా? శైలలోకమునందు 1 దినముగానైన కాలము ఇక్కడ 120 కోట్ల సంవత్సరములైనది. వీనిలో ఏది సత్యమో ఏది అసత్యమో విమర్శింపుము. 2 స్వప్నములను చూచిన తర్వాత 1 స్వప్నమును బట్టి 2వ స్వప్నము యొక్క సత్యత్వమును గాని అసత్యత్వమును గాని ఎట్లు నిశ్చయించుటకు వీలు లేదో అట్లే ఈ రెండిటి యందును శైలలోకమును బట్టి ఈ జగత్తు యొక్క సత్యత్వమును గాని అసత్యత్వమును గాని ఈ జగత్తును బట్టి ఆలోకము యొక్క సత్యత్వమును గాని అసత్యత్వమును గాని నిశ్చయించుటకు వీలు లేదు. కావున ఈ జగత్తునకు భావన మాత్రమే సారము అని ఎరుగుము. నా సంకల్ప మాత్రముననే ఆ శైలలోకము భాషించినది. నేను దానిని గూర్చి భావించుట మానుకొన్నచో అది క్షణములో విలయము నొందును. బ్రహ్మదేవుని సంకల్పమాత్రమైన ఈ జగత్తు అట్టిదే. ఆయన దీనిని గూర్చి భావించుట మానుకొన్నచో క్షణములో లయము నొందును. కావున ఈ జగత్తును స్వప్న సమానమని గ్రహించి శోకమును వీడుము. స్వప్న ప్రపంచములు ఎన్ని జరిగినను వానికి ఆధారమైన నీ జ్ఞానస్వరూపమునందు మార్పు కలుగుటలేదు. అట్లే అద్దమునందు ప్రతిబింబముల వలె ఈ జాగ్రత్త ప్రపంచ దృశ్యములు వచ్చుచూ పోవుచూ ఉన్నను వానికి అద్దము వలె ఉన్న చైతన్య రూపమైన నీ ఆత్మ ఎప్పుడునూ పరిశుద్ధముగానే ఉన్నది. అట్టి స్వరూపమును శీఘ్రముగా తెలుసుకొని పరమానందమును పొందుము. ఇది జ్ఞానఖండమునందు మహాసేనుని నిర్వేదము అన్న త్రయోదశాధ్యాయము సంపూర్ణము. 39 రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.